సార్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఫేస్లో మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి? సార్ ఈ జర్నీ ఎట్లా ఉంటుందంటే రోజుకు ఒక లెసన్ నేర్చుకోవచ్చు సార్. లైక్ ఫస్ట్లో మనకి హైపర్ యాక్టివ్ ఉంటాం మనం, అరే ఎమ్మటే ఎగ్జామ్ రాసేసి ఎమ్మటే పాస్ అయిపోవాలి, జాబ్ చేయాలి, ఇలా మనం ప్లాన్ చేసుకుంటాం. మనం అలా అవ్వదు. జనరల్గా కొంతమందికి అవ్వచ్చు, ఎక్స్ట్రా టాలెంట్ ఉంటే అలా అవ్వచ్చు. కానీ జనరల్గా 90% మంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో వాళ్ళకి సక్సెస్ అనేది లేట్ అవ్వచ్చు. ఈ ప్రిపరేషన్లో ఎట్లా ఉంటుంది సార్, ఇప్పుడు నేను వాళ్ళని రావాలి, యూపీఎస్సీ రాయాలి, మెయిన్స్ రాయాలి, ఐఏఎస్ అయిపోవాలనే థాట్లో ఉండే నేను 2021 ఆ టైంలో. కానీ అది అవ్వలేదు. మెల్లమెల్లగా ఇట్స్ ప్రాసెస్. మన ముందు ఉంటారు, మన ముందు సీనియర్స్ ఉంటారు, వాళ్ళు చదువుతూ ఉంటారు, చాలా ఇయర్స్ వస్తారు, వాళ్ళ కాంపిటీషన్ మన జూనియర్స్ వస్తూ ఉంటారు. సో ఒక పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ దీంట్లో. సో అది చాలా బాగా నేర్పిస్తుంది మనకి పేషెన్స్. ఇంకోటి అంటే హౌ టు హ్యాండిల్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్. కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే నీ కాన్ఫిడెన్స్ కానీ అన్నీ అండర్ యువర్ ఫుట్ వెళ్ళిపోతాయి సార్. అంటే ఎంత పెద్ద అయినా, అంటే ఎలాంటి మనిషి అయినా ఈ ఎగ్జామ్ మొత్తం దాన్ని సర్ప్రైజ్ చేసి కొత్త మనిషిలా మిమ్మల్ని ముందు పెడుతుంది. లైక్ వాళ్ళు అంటే ఇంకా అన్ని స్ట్రగుల్స్, లైక్ ఫియర్ కానీ లేకపోతే షైనెస్ కానీ అన్నీ పోతాయి తనకి. ఇంకేముంటే అంటే కొత్త మనిషిలా రూపుదిద్దుకుంటాడు సార్. అంత క్రాక్ చేయకపోయిన ఎగ్జామ్ని అంటే హీ కెన్, అంటే తను మంచి లైఫ్ లీడ్ చేస్తాడు కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. అదొకటి మన కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అయిపోతుంది. ఏది ఓకే, ఇన్ని కష్టాలు పడ్డా ఇక నా కొత్త ఏమి ఉండదు అని లైఫ్ స్ట్రగుల్స్ కూడా వాళ్ళకి చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈ రెండేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను కూడా చాలా ఫేస్ చేశాను. తర్వాత మనకి ఈ పేషెన్స్ కూడా నాకు చాలా అలవాటు అయిపోయింది అన్నట్టు. ఓకే, ఇట్స్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం నమ్ముకోవాలి, మన చేతిలో ఉన్న మనం పని చేయాలి. లక్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, అంతే. ఈ రెండు ఇంపార్టెంట్ సార్.